ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకునే కామనర్స్ దా ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. How are you, Abhijit? I'm doing very well. Season 4 అయ్యి కూడా ఇప్పుడు 5 years అవుతుంది. I think Big Boss missed me. I missed him too. నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. బట్ ఇక్కడ ఈ అగ్ని పరీక్షలో మీ హార్ట్ విన్ అయ్యి ఆ టాప్ 15 కి వెళ్ళాలనంటే ఏం చేయాలి? నైస్ క్వశ్చన్. ముందు నేను బాగా ఫీల్ అవ్వాలి. బిగ్ బాస్ షో అంటేనే ఒక ఎక్సైట్మెంట్ హైప్ ఉంటుంది. మళ్ళీ ఒక షో ద్వారా బిగ్ బాస్ ఈవెంట్ లో మళ్ళీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ రియలీ హైప్డ్ అప్ అండ్ ఎనర్జెటిక్. The devil is back. Fantastic. So jury lo we also have Abhijit there, another winner. So రాజు అక్తార్ అగ్ని పరీక్షలు మీ స్ట్రెస్ ఎలా బస్ చేయాలో, వాళ్ళని ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటాను. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. Yes. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు. బిగ్ బాస్ హౌస్ లో మనలాగా నార్మల్ గా ఇంట్లో ఎలా ఉంటాం అలా ఉండకూడదు. oh like that. ఐ థింక్ వాట్ ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత అంతే. అమ్మో. సో బిగ్ బాస్ మై ఫస్ట్ నామినేషన్ ఇస్ అభిజిత్. మీకేం నాకు అసలు నచ్చలేదు. ఒక ఫిజికల్ టాస్క్ లో కూడా మీరు షైన్ అయినట్టు నాకు అనిపించలేదు. అలా అని చెప్పి ఫిజికల్ టాస్క్స్ బిగ్ బాస్ అని కాదు, కొన్ని మైండ్ గేమ్స్ కూడా మీరు ఒక గేమ్ ఆడి మొత్తం సీజన్ అంతా గెలిచేసారంటే చాలా అన్ఫేర్ ఫర్ ఎవ్రీ అదర్ కంటెస్టెంట్. ఇదంతా నీ ట్రైనింగే కదరా. మరి అభిజిత్ నుంచి what can we expect? I have already given her a green. నేను ముందే గ్రీన్ ఇచ్చేసాను. వెళ్ళి ఆడుకోమ్మా. మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. దివ్య, what do you think? I think he'll give me a green. మరి అదే మరి Confidence ఉండాలి, but sometimes అది చేయకు. I mean ఎక్స్ట్రా చేయకు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరినో లోపలికి ఎవరు వచ్చారు? ఎవరా సెక్యూరిటీ నిద్రపోతున్నారా? గత 7 years నుంచి దిస్ ఇస్ మీ. మీ పేరేంటి? స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ్ మానవ్. ఎవరు పెట్టారు అది రెండోది? దట్స్ మై పర్సనాలిటీ. ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చెప్పండి ఏంటి మీ కథ అసలు? ఏంటి give me హూ ఆర్ యూ? yeah. తెలీదు, నా అన్వేషణలో నేనే ఉన్నా. చాలా సెకలు ఉన్నారు నీలో. నువ్వు పెళ్ళైందన్నావు కదా, వెళ్ళయింది. వైఫ్ మీద ఎప్పుడైనా చేయెత్తావా? ఎత్తావా? యా. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. According to you, Big Boss 8 seasons లో who was a deserving winner according to you? విజయ్ సని. So You could able to run. Can you run ఒకసారి? Yeah, of course, sure, I'll do it. Run forward. Like this? Yeah. Faster. ఓ నీ అబ్బా ఆపరదే. మీ స్టోరీ విన్నాక ఐ వాంట్ టు గివ్ అనదర్ ఛాన్స్ టు సీ హౌ హి విల్ సర్వైవ్. సో ఇట్స్ అ గ్రీన్. Thank you, I appreciate it. నాయుడు గారు, మీరు ఒక్కరే సార్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఎందుకు పోదాం అనుకుంటున్నావు నువ్వు ఇంట్లోకి? నాలో ఉన్న టాలెంట్ మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు బయటపెట్టి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సంతోషపెడతా. మా సీజన్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. బ్యూటిఫుల్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. క్యూట్ పర్సనాలిటీ, కాకపోతే మాట్లాడుతున్న దాంట్లో కొంత సెన్స్ ఉంది. అండ్ ఏదైనా టాస్క్ చెప్తే తెలివిగా తప్పించుకుని చలాకీ పిల్లలాగా అనిపిస్తుంది. సూపర్, మా సార్ ఎరగదీసావు. నువ్వు సెలెక్టెడ్. ఓకే ఓకే. హెల్ హెల్. చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందంటే వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమైతే కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదనే ఆ డైలాగ్ మీదేనా? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తే జనాలు మనల్ని ఏమన్నా అంటారా? జనాలు చెయ్యకపోతే అంటారు, చేయకపోతే మనం చెయ్యకపోతే అంటారు.
అరే నచ్చకపోతే నచ్చలేని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఏంటి మావా గెంటేశారా? లేదల్లుడు తోసేశారు. అబ్బు, సో మీరు వర్కౌట్ అదంతా బాగా చేస్తుంటారు, మోడల్ ఫిట్నెస్ అండ్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. కెన్ వి సీ యు షర్ట్లెస్? డెఫినెట్లీ ఐ లవ్. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంథ్రోఫోడియాలు చూపించబట్టే చూపించలేదు. జంబల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ. కలిసిపోదాం కలుపుకుపోదాం అని అంటే హౌస్ లో ఎవరు చూడరు. స్టార్టింగ్ లో ఎవరు అనుకోరు, బట్ వీ హావ్ టు డూ ఇట్ ఫర్ స్టార్టింగ్ స్టేజ్. బట్ ఆ తర్వాత వెన్నుపోటు పడవడమే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎవరమ్మా నువ్వు? ఇన్ఫ్లుయెన్సర్, ఎక్స్ హోటలియర్ అండ్ ఇంకా మోడల్ అన్నమాట. సరే, నీకు ఒక అర్జెంట్ టాస్క్ ఇస్తున్నాను. నవదీప్ గారిని ఎత్తుకోవాలి. ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఆల్ ద బెస్ట్. నీ కంఫర్ట్ గానే ఉందిగా. బిగ్ బాస్ హౌస్ కి ఇది సరిపోదు అని మాకు అనిపిస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? బేసికలీ ఐ యామ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అసలు బిగ్ బాస్ హౌస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా ఫస్ట్ చెప్పు. సో ఐ వాంట్ టు ప్రూవ్ పీపుల్ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ ఇంత చేస్తున్నాడంటే అవుట్ సైడ్ పీపుల్ దే కెన్ డూ మచ్ మోర్. అంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఇంపాక్ట్ వెరీ సాలిడ్. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అనువాడే ఆట వల్లే మనంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. నాకు హౌస్ లో చూడాలని ఉంది. యా, దట్స్ మై ఎమోషన్ బ్రో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నవదీప్. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా. ఓ మెట్టు ఎక్కేసావు. టాటా బై బై చెప్పేస్తూ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ ఫ్రమ్ ద జ్యూరీ అండ్ మీ టాటా బై బై, గుడ్ నైట్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ